నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు చికోటి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి సంబంధించి వివాదం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. భక్తుల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం మాట్లాడదాం. చికోటి ప్రవీణ్ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. నమస్తే అన్న. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రధానంగా ఈ అరెస్టులకు సంబంధించి ప్రధానంగా ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇంత కంట్రోల్ చేసే కొద్దీ ఇది పెరుగుతూ వస్తుంది. ఎందుకు 200 గజాలకు సంబంధించి ప్రభుత్వమే దాన్ని డెవలప్ చేయాల్సిన పరిస్థితి? ఒక భక్తుల విషయం అంటే పబ్లిక్ ప్రాపర్టీ అది. మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ తీసుకుంటాం? నెగిటివ్ ఏం లేదు. వాళ్ళకి హిందువులపై చిత్తశుద్ధి లేదు. హిందువులు అంటే లోకువ, హిందుత్వాన్ని తొక్కే అణిచివేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. 12 ఎకరాల స్థలంలో 200-300 గజాలు ఇయ్యనికి వీళ్ళకి ఇంత బాధ అవుతుందంటే ఇంకా వీళ్ళ వైఖరి ఏందో హిందువులపై మీరు అర్థం చేసుకోవాలి. అలా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక చీకోటి ప్రవీణ్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనో లేకపోతే ఎవరెవరో ఇన్వాల్వ్ అయ్యారనో కేవలం దీన్ని నెగిటివ్ ఒపీనియన్ కింద లేకపోతే దీన్ని వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనుకో. ఇప్పుడు చికోటి ప్రవీణ్ ఇన్వాల్వ్ అయినా, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయినా, ఎవరి గురించి ఇన్వాల్వ్ అయినా మా దేవాలయం మా హక్కు, మా మనోభావాలను కించపరిచే హక్కు వరకు లేదు. సో మా గురించి మేము ఫైట్ చేస్తున్నాం తప్పించి ఇంట్లో మా స్వలాభాలు మాకు సొంత ప్రయోజనాలు ఏం లేవు కదండి. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసిరంటే మేము ప్రజలు ముఖ్యంగా హిందూ సోదరుల గురించి ఫైట్ చేస్తున్నాం. ఇలా మా ధర్మాన్ని మేము కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? ఇంత మేము ఉద్యమిస్తుంటే కూడా మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు. రేపు ఎవడు ఉద్యమించడం లేకపోతే హిందువుల పరిస్థితి ఏమవుతుంది? రేపు బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నాలు చేస్తారు గవర్నమెంట్ ప్రోద్బల్యంతో. సో ఇట్లాంటి వాటికి భయపడలేరు. హిందూ వీరులు చాలామంది ఉన్నారు. డెఫినెట్గా గుడి కట్టే వరకు కూడా మేము ఉద్యమిస్తాం. రైట్. అంటే మొన్న కూడా మీరు బోనాలు ఎత్తుకునే సందర్భంలో కూడా, బోనాలు ఎత్తుకుంటాను మహిళలందరూ వెళ్ళిన సందర్భంలో కూడా మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే కనీసం దేవుడి కార్యక్రమం కూడా జరిపించుకునే పరిస్థితి అక్కడ లేనప్పుడు అంటే ఎట్లా చూడాలి? తెలంగాణ ప్రభుత్వ వైఖరిని కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థను కావచ్చు, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వ కనసాగాలు నడుస్తుంది. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు ఆఫీసర్లు అది చేయాలి. ప్రభుత్వ వైఖరి ఏముంది? హిందూ వ్యతిరేక ప్రభుత్వమే కదా. ఇలా రాహుల్ గాంధీ నుంచి సోనియా గాంధీ ఎవ్వరు ఎక్కడి నుంచి వాళ్ళ మీదికెళ్ళి కింద వరకు చూస్తే కూడా హిందూ వ్యతిరేకమే. వాళ్ళు ఎంతసేపు ముస్లింల సంఖ్యలే నాకుతారు వాళ్ళు. సో డెఫినెట్గా ఇట్లాంటి విషయాలలో వాళ్ళు మనకు విరుద్ధంగా ఉంటారు. కానీ మనం ఓట్లేసే ముందు హిందువులు కాంగ్రెస్ కోటేసేటోళ్ళకి సిగ్గుండాలి. ఇవాళ కూడా ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే మాత్రం రేపు ఊళ్ళల్లో మనం పూజలు చేసుకోవాలంటే మీరు పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు అక్కడికి పోయారు కాబట్టి అడుగుతున్న 200 గజాలు మీరు చూశారు. అక్కడ అమ్మవారు వాళ్ళు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు 80 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము డెవలప్ చేసుకున్న ఆ గుడిని మేము డెవలప్ చేసే వరకు కూడా ఎవరికి దాని గురించి తెలియదు. మేము డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారని అక్కడికి పోయినప్పుడు మీకేమనిపిస్తుంది? క్లియర్ కట్గా ఆనవాళ్ళు ఉన్నాయి. క్లియర్ కట్గా పూజలు చేస్తారు. గుడి ఉంది. గుడి కూడా చాలా పెద్ద స్థలం లేదు. ఇప్పుడు కబ్జా చేయాలి అనుకుంటే 1 ఎకరమో 2 ఎకరాలు చేస్తారు. 200-300 గజాలలో ఉన్న గుడికి అంత కూడా లేదు. మరి మీరు ఇంత రాద్ధాంతం మొండి చేస్తారంటే మీ వైఖరి తెలుస్తుంది కదా. అంటే వాళ్ళు జిద్దు మీద ఉన్నారు. మెయిన్ టైం మేము కూడా జిద్దు మీద ఉన్నాం. వాళ్ళ స్వలాభాలకి కబ్జా చేయడానికి వాళ్ళు జిద్దు మీద ఉంటే మేము మా మతాన్ని కాపాడుకోనికి, మా ధర్మాన్ని కాపాడుకోనికి జిద్దుకున్నాం. ధర్మం ముంగట ఎవడు కూడా నిలబడలేడు. రేపు వీళ్ళకి తగిన బుద్ధి ప్రజలు చెప్తారు, తగిన శాస్తి జరుగుతుంది. అంటే ఇది గవర్నమెంట్ భూమి అని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే గవర్నమెంట్ భూమి అంటే పబ్లిక్దే కదా. పబ్లిక్ భూమి అనేది అది వాస్తవం, పబ్లిక్కే చెందాల్సింది. ఖచ్చితంగా పబ్లిక్ ఒపీనియన్ కూడా ఇక్కడ కీలకం అవుతుంది. మరి అట్లాంటి ఒపీనియన్ అనేది ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అనేది ఒక పాయింట్. మీరు ఏం చెప్తారన్న? మీ దగ్గరికి పబ్లిక్ వచ్చినప్పుడు ఈ పాయింట్ రైజ్ చేశారు. 100% రేజ్ చేసినాము. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రాపర్టీ ప్రీమియం ప్రాపర్టీ. సో అది వేరే వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నంలో సాగువకో కట్టబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. సో ఆ గుడి అడ్డం కనబడుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు తీయాలనే ఉద్దేశంతో దొంగల లెక్క మధ్యరాత్రి వచ్చి తీయడం జరిగింది. కానీ ఇది ఆగదు, ఈ పోరాటం ఆగదు. అంటే బేసిక్గా దీన్ని అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉందా? గవర్నమెంట్ భూమిని వేరే వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందా? నేనైతే అదే అనుకుంటున్నా. లేకపోతే ఇంత జిద్దు ఉండాల్సిన అవసరం లేదు. 300కో 500కో గతంలో కూడా పక్కన ఎవరికో ఇచ్చినారు. ఒక కాంగ్రెస్ నాయకురాలకి ఇచ్చినారు పక్కన స్థలం. ఆమె కొన్నది 350కి గజాలకు 350 రూపాయలకు దొరుకుతుందండి బంజారాహిల్స్లో.
ఇవాళ అదే ఒక ఎంఆర్ఓ మాకు చెప్తారు 2 lakhs per యాడ్ ఇవ్వండి మేము గుడి ఇస్తామని చెప్పి స్థలం ఇస్తామని. మరి ఆడ 350 ఈడ 2 లక్షలు ఏడా? మరి ఇవాళ దీనిపై మీరు ఒక స్పష్టత ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు 350 రూపాయలకి గద్వాల విజయలక్ష్మికి ఎందుకు ఇచ్చారు? ఇవాళ అక్కడ పక్కకే అనుకున్న స్థలం మరి మాకు ఎందుకు ఇస్తలేరు? ఇది పబ్లిక్ ప్రాపర్టీ, హిందువుల మనోభావాలకు సంబంధించిన ప్రాపర్టీ, ఎందుకు ఇస్తలేరు? దీనిపై మరి కాంగ్రెస్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమె 2023లో అంటే 350 రూపాయల గజం ఆమె చెప్పిన సాకు ఏంటంటే 15 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నా కాబట్టి నాకు 350 రూపాయల గజం ఇవ్వాలనేది ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పరిస్థితి. మరి ఎందుకు అంటే భక్తులు లేదంటే టెంపుల్ని కాపాడాల్సిన 15 సంవత్సరాల నుంచి ఉంటే 350కి ఇచ్చారు. మరి 80 సంవత్సరాల నుంచి గుడిలోకి ఏం చేయాలి మీరు? మీరు వచ్చి గుడి కూలగొడతారా? సిగ్గుండాలి మీకు. ఇది ఇక్కడతో ఆగేది కాదు. ప్రభుత్వం చాలా కెలుకుతుంది హిందువులని. మరి రుచి చూపిస్తారు హిందువుల దెబ్బ ఎట్లా ఉంటుందో రుచి చూపిస్తారు. లాస్ట్ టైం చూసిరు కదా బోనాలు ఎత్తుకున్న మహిళలకు బోనాలు కూడా కింద పడిన పరిస్థితి మనం చూసాం. అంటే అంత కఠినంగా భక్తుల మీద వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు కూడా దాదాపు 100 మంది అక్కడ పోలీసులు ఉన్నారు. అంటే ఇదంతా ఇప్పుడు ఓవైసీ కనుసల్లో నడుస్తుంది. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంది కదా హోం మంత్రి శాఖ, కానీ అక్కడ నుంచి నడుస్తుంది. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది వింటారు. సో వాళ్ళ ధోరణి ఎప్పుడు హిందూ వ్యతిరేక ధోరణి కదా. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా హిందువుల వ్యతిరేకమే, అందులో డౌటే లేదు కదా. సో మనం చూపిద్దాం, మనం కూడా ఏందో మన ఐకమత్యం ఏందో మన పవర్ ఏందో చూపిస్తాం డెఫినెట్లీ. ఈ కంట్రోల్ చేసే కొద్దీ చిక్కోటి ప్రవీణ్ కంట్రోల్ అవుతాడు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ చికోటి ప్రవీణ్ని కంట్రోల్ చేస్తురా లేదా కాదు, చికోటి ప్రవీణ్ హిందూ ధర్మం గురించి పోరాడుతుంది. దీంట్లో ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, కంట్రోల్ అయ్యేది ఏం లేదు. ఇవాళ మా హిందూ సోదరులకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను పార్టీలో రాకముందు, బీజేపీలోకి రాకముందే గజ్వేల్లో శివాజీ స్టాచ్యూకి అవమానం చేస్తే ఒక నార్మల్ పర్సన్గా పోయి నేను ఆడ పోవడం జరిగింది. కేసులు పెట్టినారు, నన్ను తొక్కే ప్రయత్నం చేసినారు. అప్పుడే ఏం చేయలేదు. హిందుత్వాన్ని ఎవరు తొక్కలేడు. నాకు పంచభూతాలు నాకు ఆశీర్వాదంగా ఉన్నాయి. సో వీళ్ళు పీకేది ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. సో అది పరిస్థితి. ఏదేమైనా కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి సంబంధించి కాపాడుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తూనే ఉంటామంటూ కూడా చికోటి ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.